అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జగతి. మనం ఈరోజు గోరా టెక్నో హబ్లో ఉన్నాము. ఈరోజు మనం జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. సో జెనెటిక్ ఇంజనీరింగ్కి ఇంకొక పేరు జెనెటిక్ మోడిఫికేషన్. అది ఏంటంటే మనం జీన్స్ని ఒక డిఎన్ఏ, బేసిక్లీ డిఎన్ఏ ఒక ఆర్గానిజం కానీ ఒక ప్లాంట్ కానీ దాన్ని లెబొరేటరీలో వాటిని ఎలా మోడిఫై చేస్తాం అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ జెనెటిక్ మోడిఫికేషన్. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో మనం ఏదైనా ఒక చిన్న అన్వాంటెడ్ సెగ్మెంట్ ఆఫ్ ద జీన్ ఉన్నా దాన్ని డిలీట్ చేసేయచ్చు, ఏదైనా గుడ్ జీన్ ఉంటే దాన్ని యాడ్ చేయొచ్చు. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో మన జీన్స్ని మోడిఫై చేసినప్పుడు మనకి మామూలుగా ఉన్న కేపబిలిటీ కంటే ఇంకెక్కువ కేపబిలిటీని మనం పెంచుతాం. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ మనం ఎలా చేస్తామంటే ద టెక్నిక్స్, మనకు ఒక డోనర్ ఆర్గానిజం ఉంటుంది, ఒక వెక్టర్ అండ్ దెన్ ఏ హోస్ట్ ఆర్గానిజం. మనం ఒక డోనర్ ఆర్గానిజం నుంచి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని తీసుకుని ఈ వెక్టర్ యొక్క జీనోమ్లోకి ఇన్సర్ట్ చేసి దాని తర్వాత ఏదైతే ఇన్సర్ట్ చేసామో దాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ అవుతుంది. అప్పుడు ఆ డిఎన్ఏని మళ్ళీ మనం సెలెక్టెడ్ రెసిపియంట్ ఆర్గానిజంలోకి ఇన్సర్ట్ చేసినప్పుడు అప్పుడు దాని గ్రోత్, ఆ రీకాంబినెంట్ డిఎన్ఏ గ్రోత్ని చూస్తాం. సో మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ని మనం చాలా మెథడ్స్లో ఉపయోగించుకోవచ్చు. ఒకటి యానిమల్స్లో ఎలాగంటే మనం జెనెటిక్ ఇంజనీరింగ్లో సర్టెన్ సెలెక్టెడ్ జీన్స్, డిసైడ్ జీన్స్ని మనం యానిమల్స్ టు ప్లాంట్స్ ఓ ప్లాంట్స్ టు యానిమల్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో యానిమల్స్కి ట్రాన్స్ఫర్ చేసింది ఎట్లా ఉంటుందంటే, మనకి ఎక్స్పెరిమెంట్స్ ఇప్పటివరకు ఉన్న వాటిల్లో మనం ప్లాంట్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, స్పినచ్లో ఒక పర్టిక్యులర్ జీన్ని మనం ఇట్ ప్రొడ్యూస్ హై omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఆ పర్టిక్యులర్ జీన్ని మనం పిగ్లోకి ఇంట్రడ్యూస్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా పిగ్స్ ఈ పర్టిక్యులర్ జీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్లో మనం న్యూట్రిటివ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం. అలాగే మనకి హ్యూమన్ మిల్క్లో ఉన్న ఒక పర్టిక్యులర్ ఎంజైమ్ హ్యూమన్ లైసోజైమ్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా గోట్స్లో ఈ పర్టిక్యులర్ జీన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టిక్యులర్ థింగ్ కూడా యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ తిన్నప్పుడు న్యూట్రిటివ్ వాల్యూ ఇంక్రీజ్ చేయడానికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది పనికొస్తుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ ప్లాంట్స్ అంటే మనం నార్మల్గా చూస్తాం ప్లాంట్స్లో ఫ్లవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, పెటల్స్, పువ్వులు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆ ప్లాంట్కి ఉన్న జీన్ యొక్క రిఫ్లెక్షన్. అదే కనుక మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా డిఫరెంట్ ప్లాంట్స్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా దాన్ని మోడిఫై చేస్తే కనుక ప్లాంట్స్కి డిఫరెంట్ కలర్ పెటల్స్ ఉంటాయి, ద ప్లాంట్స్ బ్లూమింగ్ ఎక్కువ ఉంటుంది. సో మన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయో అవి తీసుకుని పెడితే ఆ పర్టిక్యులర్ క్రాప్ అనేది బాగా వస్తుంది. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బేసిక్ ఎయిమ్ ఇస్ టు ఇంక్రీజ్ ది కేపబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఆర్ ఫ్రూట్ ఆర్ ఎ ప్లాంట్. ఫ్రూట్స్లో మనం మామూలుగా చూస్తాము యాపిల్స్ కనుక మనం కట్ చేయగానే ఆక్సిడైజ్ అయిపోయి బ్రౌన్గా తయారవుతుంది. సో మనం అది బ్రౌన్గా తయారవకుండా ఉండడానికి త్రూ జెనెటిక్ ఇంజనీరింగ్ ఒక ఆర్కిటిక్ యాపిల్ అనేది తయారు చేశారు. సో ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్కిటిక్ యాపిల్ ఇంజనీరింగ్ ఇస్ అది మనం కట్ చేసిన తర్వాత యాపిల్ బ్రౌన్ అవ్వకుండా ఉండం. ఇది ప్రస్తుతం మనకి దీస్ యాపిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ US.
సో ఈ ప్లాంట్స్లో ఇంకొకటి ఏంటంటే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనం ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, గోల్డెన్ రైస్. మనకి రైస్ గోల్డ్ కలర్లో ఉంటుంది, అక్కడ చూస్తే మనం రైస్ వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ చూస్తున్నాం. సో దిస్ గోల్డ్ కలర్ రైస్ ఇట్ ఈస్ ఏ జెనెటికలీ మాడిఫైడ్ రైస్. ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చిన రైస్. ఇది ఎల్లో కలర్లో కానీ గోల్డెన్ కలర్లో కానీ ఎందుకు ఉంటుందంటే ఈ పర్టిక్యులర్ రైస్లో బీటా కెరోటిన్ ఉంటుంది. దిస్ బీటా కెరోటిన్ ఈజ్ ఎ ప్రో వైటమిన్ ఏ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వైటమిన్ ఏ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో దిస్ అడ్వాన్స్మెంట్ ఇన్ గోల్డెన్ రైస్, అది కూడా న్యూట్రిటివ్ వాల్యూ అండ్ మనకి వైటమిన్స్ని ఇంట్రడ్యూస్ చేసి సో దాని యొక్క రైస్ యొక్క వాల్యూని ఇంప్రూవైజ్ చేయడానికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ హ్యూమన్స్ ఎట్లా అంటే ఇది సర్టెన్ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ని జెనెటిక్గా ఇంజనీర్ చేసి ఈ పర్టిక్యులర్ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా మనకి హ్యూమన్ ఇన్సులిన్, దాని తర్వాత హ్యూమన్ గ్రోత్ హార్మోన్, అట్లాగే బ్లడ్ క్లాటింగ్కి కావాల్సిన ప్రోటీన్స్, ఇవన్నీ అండ్ సమ్ అదర్ మెడికేషన్స్, ఇవన్నీ తయారు చేయడానికి ఇది ఫ్యూచర్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ఆల్ ఇన్ ది ఎక్స్పెరిమెంటల్ phases. సో ఫ్యూచర్లో మనకి ఈ అడ్వాన్సెస్ అన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో పాల్ బర్గ్, హీస్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఈయన 1971లో జెనెటిక్ మెటీరియల్ని ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏని చేశారు. సో ఆ పర్టిక్యులర్ అప్పటి నుంచి ఇవన్నీ మిగతావి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ. సో హీ ఈస్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్, పాల్ బర్గ్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.